నమస్తే. ప్రస్తుతం మనతో పాటు క్రియేటివ్ డైరెక్టర్, అలాగే పొలిటికల్ అనలిస్ట్ గీతా కృష్ణ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. హాయ్. సార్, ఇప్పుడు సిబిఎన్ గారు, చంద్రబాబు నాయుడు గారు బయటికి రావట్లేదు. అంటే అఫ్‌కోర్స్ ఫారెన్ వెళ్ళినప్పటికీ ఎందుకు ఎలక్షన్ తర్వాత చంద్రబాబు నాయుడు మాట్లాడట్లేదు అనే క్వెషన్ బాగా రైజ్ అవుతుంది. ఎందుకంటే చాలా ఇష్యూస్ అవుతున్నాయి, చాలా దాడులు జరుగుతున్నాయి. అయినప్పటికీ ఎలాంటి స్పందన లేదు. కానీ ఎలక్షన్‌కి ముందు మాత్రం చాలా అగ్రెసివ్‌గా వెళ్ళిండ్రు. ఎందుకంటారు? యాక్చువల్‌గా దాడులు చేస్తున్నది తెలుగుదేశం వాళ్ళే అని ఒక ఆరోపణ ఉంది. వాళ్ళు ఓడిపోతారనే దాంతో ఆరోపణ, ఇలా దాడులు చేస్తారనేది ఒక వాదన. ఇంకో వాదన ఏంటంటే ఆయన ఎందుకు సైలెంట్గా ఉన్నాడంటే రిజల్ట్లో రకరకాల అనుమానాలు ఉంటాయి. వచ్చేవరకు కంగారు పడకూడదు కదా. అది ఈ లోపల యూరోప్ వెళ్ళి యూరోపియన్ సింగపూర్లో ఆయనకు ఆస్తులు ఉన్నాయి, అందరికీ తెలుసు. అది మేనేజ్ చేసుకుంటూ వెళ్ళి ఇప్పుడు ఏం మాట్లాడినా బయటకు వస్తుంది. రేపు పొద్దున ఒకరు గవర్నమెంట్ ఫామ్ చేసినా ఇబ్బంది, ఫామ్ చేయకపోయినా ఇబ్బంది. జైలుకి వెళ్ళడానికి అన్ని అర్హతలు ఉన్న వ్యక్తులు ఎవరు? జగన్, చంద్రబాబు నాయుడు. ఇద్దరు ఒకే పడలో ఉన్నారు. గెలుపు ఓటములు ఒకటే తేడా. ఓడితే వీడు వేస్ట్ అనుకుని వాళ్ళకి అబ్సల్యూట్ మెజారిటీ బోడీకి వస్తే వీళ్ళని అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేయడానికి తగ్గుతాయి వాళ్ళకి, కానీ హంగలాగా వస్తే, సమానంగా వస్తే వాళ్ళు ఇష్టం వచ్చిన నాటకాలు ఆడలేరు. ఓకే, అసలేమో కొంత మోడీకి ఆల్రెడీ యాంటీ ఇన్కంబెన్స్ లాగా అతని యొక్క పర్సనల్ కరిష్మా కూడా కొంత తగ్గింది. ధ్రువ్ రాతి అటువంటి వాళ్ళ గురించి బాగా తగ్గింది, ఇంకా తగ్గిస్తారు కూడా. తగ్గడం అనేది మంచిదే. కొన్ని మంచి పనులు చేసినా కూడా వాళ్ళకి అబ్సల్యూట్ మెజారిటీ వాళ్ళు అనుకున్న 400 సీట్ల కంటే సెంటర్లో వస్తే మటుకు ఇక్కడ ఎవరైతే ఓడిపోతారో వాళ్ళ మటుకు జైలు పెడతారు. ఆ అర్హత ఇద్దరిగా ఉంది, సంపాదించుకున్నారు కష్టపడి. చంద్రబాబు నాయుడికి అర్హత ఉంది, ఇతరుగా ఉంది. జైలుకి వెళ్ళిపోవడానికి అన్ని అర్హతలు ఉన్నప్పుడు వీళ్ళిద్దరు. ఇప్పుడు ఎందుకు మాట్లాడలేదంటే, మాట్లాడకపోవటం అనేది వాళ్ళకి వాళ్ళ ఆరోగ్యానికి మంచిది. ఇక్కడ జరిగే వాళ్ళు జరుగుతున్నాయి. కావాలని మీరు గొడవలు చేయండిరా అని అండ కదా చంద్రబాబు నాయుడు అంటే ఇతను అంటారు. ఇతను మట్టుకు ఇతను పిలిగ్రిమేజ్ పేరుతోటి ఇతను బిజినెస్ చూసుకోవడానికో ఇంకెందుకు అతని యొక్క స్ట్రాటజీ. ఇప్పుడు జగన్ స్ట్రాటజీని చాలా జాగ్రత్తగా చూడాలని ఎప్పటి నుంచి చెప్తుంటే చాలా మంది ఏడుస్తున్నారు, జగన్ అండర్ ఎస్టిమేట్ చేద్దామని. అంచేత అతని యొక్క స్ట్రాటజీ డెఫినెట్గా వేరేగా ఉంటుంది. అదేవిధంగా చంద్రబాబు నాయుడు స్ట్రాటజీ ఏంటి, యూరోప్ వెళ్ళి సింగపూర్లో ఉన్న ఇది వాళ్ళు అక్కడ రమ్మని మొత్తానికి ఏదో బిజినెస్ చేసుకున్నాడని ఒక పోగొట్టా మనకి కదా. అదర్వైజ్ అది ఎందుకు మాట్లాడలేదు అతను, లోకేష్ ఎందుకు మాట్లాడలేదంటే వాళ్ళ యొక్క సీట్లు, వాళ్ళ యొక్క గెలుపు ఓటములు వాళ్ళకు కూడా కొంత తెలుస్తుంది. మిగతా అన్ని క్యాండిడేట్ల గురించి కూడా ఒక లెవెల్కి తెలుస్తుంది. ఇంతే ఓటింగ్ జరిగింది, ఇంతే జరిగింది, ఈ విధంగా రావచ్చు, ఈ విధంగా రావచ్చు అనేది ఒక 50% ఆల్రెడీ క్యాండిడేట్లకి తెలుసు. గెలుస్తాడో గెలవడం మీకు అర్థమైనప్పుడు మీకు అదొకటి. సర్వేలు కాదు అక్కడ, వాళ్ళు అడిగి వీళ్ళు తెలుసుకుంటారు. సర్వేలు ఎక్కడ ఈవీఎంలో దూరిపోరు కదా. ఈ ఎగ్జిట్ పోల్ చేసే వాళ్ళందరూ ఈవీఎంలోకి దూరిపోయి చెప్పేవాళ్ళు కాదు. వాళ్ళు ఏ కాన్స్టిట్యువెన్సీలో ఎవరెవరితో మాట్లాడాలో మాట్లాడి సాధారణ క్యాండిడేట్తో మాట్లాడతారు. వాళ్ళు అనుమానం స్ఫురించిన చోట డౌట్ చేసుకుంటారు. ఆ విధంగా ఎగ్జిట్ పోల్స్ తయారు చేస్తారు. నాకు తెలిసి ఎప్పుడూ పెర్ఫెక్ట్ కాదు. నేను చాలా పెర్ఫెక్ట్గా లగడపాటి రాజగోపాల్ ఒకప్పుడు విర్రవీగితే దొబ్బింది. అవును చెప్పిన ఏంది రాంగ్ వచ్చినా పొలిటిక్స్లో వెళ్ళిపోయాడు, నిష్కరమణ చేశాడు. ఓకే, నాకు కావాల్సిన అతను మా స్కూల్లో జూనియర్, అతను నాకు ఇది చెప్తానంటే, సో వాట్ ఎవర్ ఇట్ ఇస్ అతను అతనే కాదు చాలా మంది ఎగ్జిట్ పోల్స్ కూడా. ఈసారి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే సెంటర్లో జరుగుతున్న క్యూరియాసిటీయే అంతకంటే ఎక్కువ ఏపీలో ఉంది, మిగతా స్టేట్లో కూడా ఉంది. ఎందుకంటే ఆల్రెడీ రూల్ చేస్తున్న వాళ్ళకి యాంటీ ఇన్కంబెన్స్ ఉంటుంది, కొంత తగ్గుద్ది, ఒక 30-40%. దానికి తోడు ప్రజల్లో ఒక చైతన్యం కూడా వస్తుంది, వీటి వద్దు కూడా పెట్టుకున్నాం. ఈ రెండు కలిపి డైరెక్ట్గా ఎగ్జిట్ పోల్ రీసెర్చ్ చేస్తూ ఉంటారు, ఎనాలిసిస్. ఈ మూడు కలిపి చెప్తారు. తప్పితే దేవుళ్ళే కాదు, వేణుగోపాల్ గారు ఎవడో ఉన్నాడు, వేణుస్వామి గారు, వాడి ఇంట్లోకి వచ్చింది కడుపులో నీళ్ళు కావాలకుండా ఏదో చెప్తాడు. ఇవన్నీ చూసి మన అందరూ చూసి అర్థమైందా మీకు, ఇటువంటివన్నీ చూసి చెప్తాడు. అందుకనే దొబ్బింది అక్కడ క్రికెట్ మ్యాచ్. అంటే అది ఎగ్జిట్ పోల్స్ కూడా అంతే. ఇప్పుడు లగడపాటి రాజగోపాల్ పోయినసారి చెప్పాడు, ఒక్కటి కరెక్ట్ కాదు, బయటకు గెంటేశారు. గెంటేయటమే కాకుండా ఇంకా అతనికి సీటు కూడా ఎవడెవడం. కొంత ఏమో కామ ఫీలింగ్, కొంత ఏమో పొలిటికల్ ఫీలింగ్ అతనికి. ఈ రోజు ఎవరికంటే ట్రాన్స్పరెంట్గా తెలిసిపోతున్నారు, రొయ్యిల్లాగా. వీటి లోపలే ఉంటుందో అలాగనమాట.
అంచేత ఈ కనిపెట్టడం వెరీ ఈజీ ఇండివిజువల్. ఈ పార్టీ ప్రకారంగా చూసుకుంటే నోరు మూసి కూర్చున్నంత ఉత్తమం లేదని చెప్పేసి అసలు లోకేష్ని నోరు నొక్కేశారు 2 నెలల క్రితమే. ఎక్కడెక్కడ వాగితే వచ్చి ఓట్లు కూడా పోతాయని నొక్కారు. దాని తర్వాత మహాడుగాని గెలిచిన తర్వాత వీళ్ళు గెలిచిపోదామని చాలా ధీమాగా మేకపోతు గాంభీర్యం అంటారు. అది పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు అందరూ చూపిస్తున్నారు. కానీ వాళ్ళకి వాస్తవం వాళ్ళకి తెలుసు. ఎవడి సీటుకి వాడికి ఎక్కడెక్కడ ఎవరెవరు ఎసరు పెడతారు అనేది వాళ్ళకి డెఫినెట్గా తెలుసు. అర్థమైందా? కాకపోతే బయటికి మేము గెలుస్తున్నాం చెప్పకపోతే ఏసీ ఓటు కూడా వేయడు. మిగతా స్టేట్లో కూడా వేయరు. చేత అది మాట్లాడిన ఎవరు మాట్లాడటం విరుద్ధం కూడా అది అకార్డింగ్ టు ది ఎలక్షన్ కమిషన్. ఓకే, అంచేత ఇక్కడ వాళ్ళు మాట్లాడకపోవడం వెనకాల ఉన్న అంతరార్థం ఏంటంటే డెఫినెట్ గా మనం మాట్లాడి తప్పు చేయొద్దు. గెలిచినా 70, ఓడిపోయినా 70. వీళ్ళు ఇప్పుడు ఏమైనా ప్రగల్భాలు పోతారు. వీళ్ళ తరపు నుంచి ప్రగల్భాలు పోవడానికి ఉన్నారు చెప్పుచేయగలరు. వాళ్ళు మారుతూ ఉంటారు. వాళ్ళు మనం అంటే మనం కాదు, ఇంకా చాలా ఛానల్ ఉంటాయి. సోది చెప్తూ ఉంటారు. సోది అంటే ఆ టైప్లో అనమాట. వాళ్ళకి ఏం తెలుసు? వాళ్ళకి ఏమీ తెలియదు అని నేను అనుకుంటాను. యాక్చువల్గా నేను ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చేలోగా మన ఎలా చెప్పుకోవడం ఏంటి ఉపయోగం? ఆడు గెలుస్తాడు, ఇటు గెలుస్తాడు అని చెప్పి అంటే ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్ జరిగితే ఓటేసే వాళ్ళకి ఉపయోగపడుతుంది. కానీ అయిపోయినాయి కదా, ఎలక్షన్లు అయిపోయినాయి. జరుగుతున్న 4th చాప్టర్, 6th చాప్టర్, 5th చాప్టర్ వాళ్ళకి దెబ్బ వస్తుంది ఇక్కడ కానీ ట్రాన్స్లేట్ చేస్తే. అందుకనే ఎలక్షన్ కమిషన్ ఏముందంటే డు నాట్ టెల్ లైక్ ఎగ్జిట్ పోల్స్ లాగా ఎక్స్పెక్టేషన్ చెప్పొద్దని కూడా ఆపలేదు. అందరూ చెప్పుకుంటూ వస్తారు. ఇక్కడ సోకాళ్ళు ఇంటెలిజెంట్ పీపుల్ అనుకున్న వాళ్ళు అందరూ కూడా చెప్పకూడదు అని చెప్పేస్తారు. ఎందుకంటే వాళ్ళకి వ్యూయర్షిప్ కావాలి. ఇక్కడ చాలా చిన్న ఆశ అనే పాట ఉంటుంది. అలాగా మనం ఎన్ని చిన్న ఆశలు మన కోసం చెప్పేస్తున్నాం. ఏది కరెక్ట్ కాదు. అందుకనే నాలాంటి ఎవడన్నా ఒకడనే చెప్పాలి అని నేను చెప్తున్నాను. ఏది కరెక్ట్ కాదు, ఎవడు గెలుస్తాడో చెప్పడం అనేది వెరీ డిఫికల్ట్. నిజంగా అంత కరెక్ట్గా చెప్పేసి ఎక్స్పెక్ట్ చేసిన జగన్ అంటే అతనికి ఏదో మనసులో ఉంటే అతను సెంటర్లో బోడీ కల్చర్ కాన్స్పిరసీ ఏమైనా చేశారా ఈవీఎంలో అనేది కూడా అనుమానం వస్తున్నారు. అప్పుడప్పుడు ఇంత ధీమాగా చెప్తున్నారు. ఎంటైర్ కాన్స్పిరసీ, పెద్ద కాన్స్పిరసీ చెప్తే అవుకుడు వాళ్ళు 400 150 కంటే ఎక్కువ వస్తుంది ఎలా చెప్తున్నారు? అది కూడా కరెక్ట్ కాకపోవచ్చు. అంటే అంత 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 విధంగా ఆలోచించవలసి వస్తుంది. ఎందుకంటే ఏం జరుగుతుందో ఇండియాలో ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు ప్రెడిక్ట్. పెద్ద దేశం, కాన్స్పిరసీకి పుట్టి నిల్లిది. అంటే ఇటువంటి చండాలమైన ప్లానింగ్ చేసుకోవడానికి పుట్టిన కరెక్ట్ ప్లేస్ ఏదంటే ఇక్కడ ఎవడో బట్టి ఈశ్వరుడు కూడా ఇంట్లో దొంగ ఈశ్వరుడు కూడా పట్టలేదనే టైప్. ఇక్కడ పాలిటిక్స్, సీట్లు కావాలి, ఇంకో 5 సంవత్సరాలు గెలవాలి, 5 సంవత్సరాలు గెలాలి. అక్కడ మటుకు వాళ్ళు చాలా పెద్ద స్ట్రాటజీలో ఉన్నారు సెంటర్లో. ఇప్పుడు కానీ డెఫినెట్గా 250 అలాగే వచ్చినాయి. అవి ఈవీఎంలు పొరపాటు కాదు. ఇక్కడ మరి ఎలా చెప్తున్నాడు అతను? అదేదో సర్వే చేసి సెంటర్కి వెళ్ళి డెఫినెట్గా మనమే గెలుస్తున్నాం జగన్ ఎలా చెప్పగలిగాడు? అది డెఫినెట్గా వాళ్ళ యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్ అలా ఉండొచ్చు. అలా చెప్పడం వల్ల ఓటేసి వాళ్ళు మళ్ళీ వచ్చి ఓటేయరు కదా. అలా ఎందుకు చెప్పేసి ఫార్మ్ వెళ్ళిపోయాడు అంటే చాలా అథెంటిక్గా ఏ క్యాండిడేట్ ఆ క్యాండిడేట్ వచ్చి చెప్పారు. కానీ మీరు చెప్పకండి నేనే గెలుస్తాను, మీరు బట్టి ఎక్కడ పోగొద్దు, ఆ చెప్పేది నేనే చెప్తాను చెప్పేసి అక్కడికి వెళ్ళి చెప్పి నెక్స్ట్ డే 2 days తర్వాత ఈవెంట్ ఫార్మాలిటీస్ కదా. దానికి ఆల్రెడీ ఏర్పాట్లు చేసేస్తున్నాడు. ఒక యూట్యూబ్లో పెట్టాడు. జవహర్ రెడ్డి ఆధ్వర్యంలో, చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో విశాఖపట్నంలో ఇన్ని ఎకరాల్లో పెడదాం అని చెప్పేసి ఎన్ని చూస్తుంటే అలా ఏమనిపిస్తుంది అంటే ఏ క్యాండిడేట్ కాదు, వీళ్ళ దగ్గర పర్సనల్ సర్వే ఉందన్నమాట. పర్సనల్ సర్వే అయినా ఉండాలి, అతిపెద్ద మోసమైన ఉండాలి. అర్థమైంది మీకు? నాకే అనుమానం వస్తుంది పళ్ళు మూసుకుంటాను. ఇంతలా ఎలా చెప్తున్నారు? హౌ కుడ్ యూ టెల్? నా ప్రిడిక్షన్ కాదు అది, ఎక్స్పెక్టేషన్ ప్రిడిక్ట్ చేస్తారు కదా వేణుస్వామి గారు, ఆ టైప్ కాదు. డెఫినెట్గా ఏ చోట ఎన్ని చోట్ల ఓట్లు పడి నేను జగన్ స్ట్రాటజీలు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పాను. అతను స్ట్రాటజీగా మళ్ళా గెలవడం కోసమే బతికాడు. బీసీలని, ఎస్టీలని పెట్టి వాళ్ళకి డబ్బులు వేసి వాలంటరీ సిస్టమ్ పెట్టి వాళ్ళని ఇప్పటి నుంచి కాదు గత 2-3 సంవత్సరాల నుంచి నూరేశారు. వాళ్ళు ఇంటికి వెళ్ళి డబ్బులు ఇచ్చి మర్చిపోకండి, వాళ్ళు వెళ్ళి డబ్బులు ఇస్తారు, అయినా కూడా తీసుకోండి, మన లెక్క వేరే వస్తుంది. ఏ విధంగా అందుద్దని చెప్తే మొత్తం
చెప్పేసిన ఆ అనాలిసిస్ ద్వారా అతను గెలుస్తున్నాడేమో అనుకుంటా. అందుకని అతను స్ట్రాటజీని అండర్ ఎస్టిమేట్ చేయొద్దు నాకు. ఎవరో ఇద్దరు ముగ్గురు పొడుచుకొచ్చింది నేను ఇలాగ అంటున్నా అని చెప్పేసి. వాడు ఎవడో ఎస్టీ ఎవడెవడు ఉంటాడు కూడా స్టూపిడ్ ఫిల్. వాడికి సీట్ ఇవ్వలేదు, బాబాపూర్లో సీట్ ఇస్తాను ఇవ్వలేదు, వాడి పేరు కూడా అన్న నేను అంటే అది చూపిస్తాడు. ఈ మేధావి చెప్తున్నాడు, నేను చెప్తాడు స్టూపిడ్, నీకు సీట్ ఇవ్వరు సరే కదా, నువ్వు ఒక బ్రోకల్ గడి అది బీసీలో అవి పెట్టుకుని ఎదవేసలు వేస్తాడు ఒక ఎన్నో వేలు కొనుక్కుని. మీకు అర్థమైందా? అలా నిజంగా ఏదైనా గెలిస్తే వాళ్ళందరూ కూడా కుమ్రెవలో గెడ్డేయడమే. జగన్ మట్టుకు ఏం చేయడు ఈసారి చూస్తూ ఉన్నాడు, గెలిచినా కూడా సైలెంట్ గానే ఉంటాడు. అతని స్ట్రాటజీ ఈజ్ డిఫరెంట్. చాలా చాలా దాన్ని ఏమంటారు, అలా సిన్సియర్ క్రూరత్వం అనమాట అది.